మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందా? తాజా పరిణామం చూస్తే అలా జరగొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ దెబ్బతో శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ మహారాష్ట్ర రాజకీయాల నుంచి తెరమరుగు కాక తప్పదా అన్న వ్యాఖ్యలు కూడా బీజేపీ వర్గాల నుంచి వ్యక్తమవుతుండటం విశేషం. ముంబై మాజీ మేయర్ సుబ్బారావులే శివసేన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇది ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన గ్రూప్కు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెలలో జరిగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్కు భారీ షాకే అంటున్నారు. డాక్టర్ సుబ్బారావులే ఆయుర్వేద వైద్యురాలుగానే కాక శివసేనలో ఆరోగ్య విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజకీయ నాయకురాలుగా సుపరిచితురాలు. 2007-2009 మధ్య ముంబై మేయర్గా కూడా పనిచేశారు. దహిసర్ నుంచి 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అలాంటి వ్యక్తిని అత్యంత కీలకమైన తరుణంలో బీజేపీ నాయకులు తమ పార్టీలోకి లాక్కోవటం ముంబై రాజకీయాల్లో భారీ ప్రభావం చూపుతుందంటున్నారు. బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ భావజాలంపై అలాగే ఉద్ధవ్ నాయకత్వంపై విశ్వాసంతో పనిచేశారని చెప్పిన సుబ్బ్ తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఉద్ధవ్ నాయకత్వంలోని అసంతృప్తి వల్లనే ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శివసేన టికెట్ లభించకపోవటం లేదా ప్రాధాన్యత దక్కకపోవటం వల్లనే ఆమె అసంతృప్తికి గురై ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీలో మంచి అవకాశాలు లభించే స్కోప్ ఉండటం, హిందుత్వ భావజాలానికి బీజేపీ పెద్దపీట వేయటం, శివసేన క్రమంగా సెక్యులరిజం పాట పాడుతూ ప్రజల్లో పట్టు కోల్పోతుండటమే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా చెబుతున్నారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన రోజే సుబ్బ్ ఆ పార్టీకి రాజీనామా చేయటం, ఆ వెంటనే బీజేపీలో చేరటం చకచకా జరిగిపోవటం ఒక రకంగా ఉద్ధవ్ పార్టీకి భారీ షాక్ లాంటిదే అంటున్నారు. గతంలోనూ సుభాష్ బోయిర్ వంటి హోర్డ్ కోర్ శివసేన నాయకులు కూడా టికెట్ లేకపోవడంతో బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే సుబ్ బీజేపీలో చేరటం, ఆమెతో పాటు మరికొందరు కూడా బీజేపీ బాట పట్టడం ఖాయంగా చెబుతున్నారు బీజేపీ శ్రేణులు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే ఆమె బీజేపీలో చేరటం సంచలనం రేపుతోంది. మాజీ మేయర్గా చేసిన సుబ్బ్ ఉత్తర ముంబైలోని మరాఠీలపై, హిందుత్వ ఓటర్లపై మంచి పట్టుంది. దీంతో ఆమె చేరిక బీజేపీకి ఖచ్చితంగా బలాన్నిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో శివసేన ఓటు బ్యాంకును బలహీనపరుస్తుంది అంటున్నారు. బీఎంసీ భారతదేశంలో అతిపెద్ద ధనిక మున్సిపల్ కార్పొరేషన్ కావటం విశేషం. 2024-25 బడ్జెట్ సుమారు 60,000 కోట్లు. ఇది దేశంలో పలు రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా పెద్దది కావటం విశేషం. బీఎంసీ ఎన్నిక మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటుంది. సాధారణంగా మహారాష్ట్రలో గెలిచిన పార్టీ ముంబైపై నియంత్రణ సాధిస్తుందన్నది అభిప్రాయం ఉంది. ఇది ఆర్థిక రాజధాని. శివసేన గతంలో బీఎంసీ మీద ఆధిపత్యం చెలాయించింది. కానీ ఇప్పుడు యూబీటీకి కష్టాలు తప్పేలా లేదు. బీజేపీ షిండే సేన కూటమి గెలిస్తే ఉద్ధవ్కు భారీ ఎదురుదెబ్బ ఖాయం. 2022లో జరగాల్సిన బీఎంసీ ఎన్నికలు 2026లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అధికారానికి దూరమైన ఉద్ధవ్ ఈ ఎన్నికలతో క్రమంగా మహారాష్ట్ర రాజకీయ రంగం నుంచి కూడా కనుమరుగు కాక తప్పదా అన్న అభిప్రాయాలకు తావిస్తోంది.